ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇందాక అన్నారు మనం కూర్చున్న చోటే, ఇదే చోట వివేకానంద రెడ్డి గారు ప్రాణాలు కోల్పోయారు, అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. మీరు అన్నట్టు ఈ ఫ్లోర్ అంతా కూడా రక్తంతో తడిసింది. ఆ రోజు ఘటన నేను కూడా వచ్చాను ఇదే స్పాట్కి. నేను వచ్చాను, మీరు కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడంతా కూడా శోకసంద్రంలో ఉన్నారు. ఆయన చనిపోవటం, ఆయన ప్రాణం పోవటం ఆ రోజు ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కారణమైంది అనుకోవచ్చా? సానుభూతి కన్వర్ట్ అయిందా? అఫ్ కోర్స్, ఎందుకు కాలేదండి. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా వైసీపీ పార్టీలో కూడా ఒక వెయిట్ ఉన్న లీడరు. లాస్ట్ మినిట్ వరకు వైసీపీ పార్టీ కోసము క్యాంపెయిన్ చేసిన వ్యక్తి. సో అలా లాస్ట్ మినిట్ వరకు ఆయన వైసీపీలో క్యాంపెయిన్ చేసి హఠాత్తుగా ఇంత దారుణానికి గురైతే ఆ సింపతి ఫ్యాక్టర్ ప్లే అవుట్ అవుతుంది. ఎందుకు కాదండి? అంటే సింపతి కింద కన్వర్ట్ చేశారా? చంద్రబాబు మీదకి నెట్టేయటం ద్వారా, చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అనటం ద్వారా ఆ నిందని టీడీపీ మీద వేసి ఓట్లను వైసీపీ వైపు మళ్లించుకోగలిగారు. 151 సీట్లు వచ్చాయంటే వివేకానంద రెడ్డి గారి హత్య పుణ్యం అని ప్రచారం. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఈ స్టేజ్లో నాకు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చాపర్ క్రాష్లో చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావు వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అన్నారు. ఆ మాటను పట్టుకొని ఎంతోమంది కార్యకర్తలు వెళ్ళి రిలయన్స్ సంస్థలను ధ్వంసం చేస్తే వాళ్ళ మీద కేసులు అయితే ఈ రోజు వరకు కొట్లాడుతున్నారు వాళ్ళు. మరి అలాంటి రిలయన్స్ సంస్థ వాళ్ళకే మీరు మళ్ళీ రాజ్యసభ మెంబర్ ఇచ్చారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే మీరు ఏం చెప్తున్నారు? మీరు ఆ రోజు రాజకీయాల కోసం అలా చెప్పాము, అప్పుడు అది పనికొచ్చింది, అప్పుడు ఆ మాట పనికొచ్చింది, ఇప్పుడు ఇది చేయడం ఇది పనికొస్తుంది అని మీరే చెప్పుకుంటున్నారు కదా. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడమా? అంటే ఏ సందర్భంలో ఊసరవల్లిలాగా మీరు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడమా? రాజశేఖర రెడ్డి గారి హత్య విషయంలోనే మీరు అలా చేయగలిగారు. మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మీరు అప్పుడు సిబిఐ అడిగిన వాళ్ళు ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారు. అంటే మీకు అప్పుడు సిబిఐ కన్వీనియంటు, ఇప్పుడు సిబిఐ ఇన్కన్వీనియంటు. అంటే మీ అవసరం కొద్దీ మీ మాటలు మారుస్తున్నట్టే కదా. మరి మీ అవసరం కొద్దీ మీరు ఆ రోజు సింపతి ఫ్యాక్టర్ వాడుకోలేదు అని గ్యారంటీ ఏముంది? మీ అవసరానికి అది అప్పుడు పనికొచ్చిందేమో, అప్పుడు వాడుకున్నారేమో. ఇప్పుడు మీకు అది సిబిఐ పనికిరాదు కాబట్టి ఇప్పుడు సిబిఐ వద్దంటున్నారేమో. ఎలా అర్థం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారి పేరు మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఛార్జ్షీట్లో పెట్టింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేనే కాదు అందరం నమ్మామండి. కానీ అది ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ కాదు సిబిఐ ఛార్జ్షీట్లో పేరు పెట్టింది. అసలు సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేదు. సిబిఐ ఛార్జ్షీట్లో ఉండాలి అని పొనుగోలు సుధాకర్ అనేవాడు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో ఇరికించాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులోంచి బయటపడడం అసాధ్యం అనుకొని. మరి అలాంటి వాడికి మీరు ముఖ్యమంత్రి అయిన 6 రోజులకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు. ఎవరైనా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు కన్న తండ్రి పేరుని సిబిఐలో చేర్చమని 3 కోట్ల చుట్టూ తిరిగిన వాడికి అంత పదవి ఇస్తారండి? మరి మీరు ఇచ్చారంటే ఏం చెప్తున్నారు? మీ మనిషి కాబట్టి, మీ చెప్పు చేతల కింద ఉండేవాడు కాబట్టి మీరు చెప్పిన దాని మేరకు ఆయన 3 కోట్లు తిరిగి ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికిచ్చారు. దానికి మీరు ఆయన మేలు చేయాలని మీరు పదవి ఇచ్చినట్టే ఉంది కదా. ఎందుకంటే మీరు కోపం ఉండదా అండి? రాజశేఖర్ కన్న తండ్రి పేరుని 3 కోట్లు చుట్టి తిరిగి పేరు సిబిఐలు ఇరికించిన వాడికి ఎవరైనా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇస్తాడా? నేను ఇవ్వను, మీరు ఇస్తారా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇరికించిన వాడిని మీరు చేర్చారు అంటే మీరే ఒప్పుకుంటున్నట్టు కదా, మీరే చేర్పించారు అని. మరి ఇలా ఒక టైంలో ఒకలాగా మాట్లాడి, ఒక టైంలో ఒకలాగా చేసి, ఒకలాగా చెప్పి, ఇంకో టైంలో ఇంకోలాగా చేసి, ఇంకోలాగా ప్రవర్తిస్తుంటే మిమ్మల్నే శంకించాల్సి వస్తుంది కదా. మీరు అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు, అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు అని. అంటే 2019లో ఏదైతే సానుభూతి గురిపించి ఓట్లను రప్పించిందో, 151 సీట్లు కట్టబెట్టిందో అదే వివేకానంద రెడ్డి హత్య కేసు 2024కి వచ్చేటప్పటికి శాపంగా మారుతోందా? ఎందుకంటే పర్టికులర్గా మీరు కానీ సునీత గారు కానీ చేస్తున్న పోరాటం వల్ల శాపం అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి, అన్డౌటెడ్లీ. న్యాయాన్ని ఎవరు తొక్కి పెట్టాలని చూసినా దేవుడు క్షమించడండి. నాకు ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది.
వివేకానంద రెడ్డి గారి విషయంలో జరిగింది అన్యాయం. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉండి కూడా దోషి వీళ్ళు అని చెప్తున్నా కూడా మీరు మూర్ఖంగా నేను కన్విన్స్ అయ్యాను అని మీరు ఒక మాటతో తప్పించుకోవడం ఈజ్ నాట్ రైట్, ఈజ్ నాట్ ఫేర్. ఆ శాపం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే సునీతా రెడ్డి గారు చేసే పోరాటం, ఢిల్లీలోకి వెళ్ళి నా తండ్రిని చంపిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె వేడుకున్న తీరు చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది మహిళలు కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు. ఆ సందర్భంలో ఒక తండ్రి అత్యంత దారుణంగా హత్యకు గురైతే ఒక కూతురు ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి న్యాయం కోసం ఫైట్ చేస్తుంటే ఆవిడకి ఎవరు సపోర్ట్ లేక అల్లాడిపోతుంటే జనాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ అసలైన అండగా నిలవాల్సిన అన్నేమో మీరు ఆరోపిస్తున్న హంతకుడిని ఆరోపిస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ శాపం కేవలం కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డి ఓడిపోవటం వరకే పనికొస్తుందా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి పనికొస్తుందా? ఐఎమ్ నాట్ గాడ్, ఐఎమ్ అ హ్యూమన్. నాకు న్యాయం అనిపించింది నేను చేస్తున్నాను, దేవుడు డిసైడ్ చేస్తాడు. అంటే సూటిగా ఒక్క మాట మిమ్మల్ని ఒకే ప్రశ్న రెండు కోణాల్లో అడుగుతున్నాను. పిసిసి చీఫ్గా చాలా క్లిష్టమైన టైంలో బాధ్యతలు తీసుకున్నారు, ఎవరో తీసుకోరు బేసిక్గా. అలాంటి కాంగ్రెస్ని మళ్ళీ ప్రాణం పోశారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఉందిరా అని ఆ రోజు అస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ గుర్తు తీసుకొచ్చారు. సో అది అబ్సల్యూట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ తరుణంలో పర్టికులర్గా పిసిసి చీఫ్గా మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాకూడదని మీరు కోరుకుంటారు? వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాజశేఖర్ రెడ్డి గారు మొదట పిసిసి చీఫ్ అయినప్పుడు కూడా ఇదే పరిస్థితే. కాంగ్రెస్ స్థితి చాలా దయనీయంగా ఉన్నింది. అప్పుడు ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉన్నింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టి ఆఖరికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను కూడా మంచి కాజ్ కోసం కష్టపడుతున్నా కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. నా స్ట్రాటజీ అయినా, నా అజెండా అయినా, నా డెస్టినేషన్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బికాజ్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు మన రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం కొట్లాడగలదు మన రాష్ట్రంలో. ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరి చేతుల్లో 5 సంవత్సరాలు అధికారం పెడితే ఇద్దరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. రాజధాని కూడా లేదు మనకి ఈ రోజున. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. ఇవన్నీ జరగాలి అంటే బీజేపీ వల్ల కాదు. 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు చెయ్యరు అని నిరూపణ అయిపోయింది. కానీ అదే బీజేపీ పార్టీకి పొత్తులు పెట్టుకుంటున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. సో ఈ 3 చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. మనకు ప్రత్యేక హోదా అయినా, రాజధాని అయినా, మన ప్రతి హక్కు సాధించుకోవాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలోకి తీసుకురావడానికి శ్రమ వంచన లేకుండా పనిచేస్తాను. ఇప్పుడు మీరు కష్టపడుతున్న తీరు చూసిన తర్వాత మీలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటున్నారు. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రతి ఒక్క ఓటర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే వచ్చారా అన్నట్టుగా మిమ్మల్ని భావిస్తున్నారు. అబ్సల్యూట్లీ మీ కాన్ఫిడెన్స్ మీద లేకపోతే మీ స్టామినా మీద అందరికీ కూడా ఉంది. మళ్ళీ కాంగ్రెస్కి